హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. 2025 డిసెంబర్ 4న ఏడాదిలో వచ్చే అన్ని పౌర్ణములు విశిష్టమైనప్పటికీ మార్గశిర పౌర్ణమికు ఒక ప్రాముఖ్యత ఉంటుంది. మార్గశిర మాసంలో వచ్చే మార్గశిర పౌర్ణమిని అగహాన పౌర్ణమి అని కూడా అంటారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజించడంతో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలో అడ్డంకులు తొలగుతాయని పండితులు చెబుతారు. ఈ నేపథ్యంలో మార్గశిర పౌర్ణమి 2025 తేదీ తిథి ప్రారంభం, పూజకు శుభముహూర్తం, చేయవలసిన పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందుగా మన ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసంలో శుక్రవారం, మాఘమాసంలో ఆదివారం, కార్తీక మాసంలో సోమవారం, మార్గశిర మాసంలో గురువారం అత్యంత పవిత్రమైన విశిష్టమైన రోజులుగా భావిస్తారు. ముఖ్యంగా మార్గశిర మాసంలో గురువారం అంటే లక్ష్మీదేవికి ప్రతిరూపమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారిని భక్తులు ఆరాధిస్తారు. అయితే ఈసారి వచ్చే గురువారం అంటే డిసెంబర్ 4వ తేదీన మార్గశిర మాసం గురువారంతో పాటు పౌర్ణమి కూడా ఇదే రోజున వచ్చింది. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని చంద్రుడిని పూజిస్తే మంచిదని, అత్యంత శుభప్రదమని పండితులు చెబుతున్నారు. హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర పౌర్ణమి తిథి 2025 డిసెంబర్ 4వ తేదీన గురువారం ఉదయం 8:37 ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే డిసెంబర్ 5వ తేదీ శుక్రవారం రోజు తెల్లవారుజామున 4:43 పౌర్ణమి తిథి ముగుస్తుంది. కాబట్టి డిసెంబర్ 4వ తేదీన మార్గశిర పౌర్ణమి 2025న జరుపుకుంటారు. ఇదే రోజు ఉదయం 6:59 నుంచి మధ్యాహ్నం 2:54 వరకు రవియోగం ఉంటుంది. ఈ రవియోగంలో పవిత్ర స్నానం చేయడం వల్ల సకల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం. బ్రహ్మముహూర్తంలో ఉదయం 5:10 నుంచి ఉదయం 6:04 వరకు ఉంటుంది. అజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:32 వరకు ఉంటుంది. మార్గశిర పౌర్ణమి రోజు చంద్రోదయ సమయం సాయంత్రం 4:35 ప్రారంభమవుతుంది. మార్గశిర పౌర్ణమి రోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. ఈ మార్గశిర మాసంలో గురువారం రోజు ఆచరించే మార్గశిర గురువారం లక్ష్మీ వ్రతం వల్ల ఏడాదిలో మిగిలిన 11 మాసాల్లో కూడా అష్టలక్ష్మి వైభవం కలుగుతుందని చెబుతారు. అలాగే మార్గశిర పౌర్ణమి రోజు దాన ధర్మాలు చేయడం, లక్ష్మీదేవిని పూజించడం వల్ల సంతోషం, మానసిక ప్రశాంతత, శ్రేయస్సు లభిస్తుందని చెబుతారు. ఈ రోజున చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించడం వల్ల చంద్రదోషం తగ్గి మానసిక రుగ్మతలు, ఆందోళన వంటివి తగ్గ మానసిక శాంతి కలుగుతుందని నమ్మకం. అలాగే పౌర్ణమి రోజు ఇంట్లో లేదా దేవాలయంలో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించిన, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ విన్నా ఎంతో శుభప్రదం. మార్గశిర పౌర్ణమి నాడు విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. దాన ధర్మాలు, శుభకార్యాలతో పాటు ఈ రోజున తులసి పూజకు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున కొన్ని ప్రభావవంతమైన చర్యలు తీసుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులను తగ్గించవచ్చు. మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని అగహాన పౌర్ణమి అని కూడా అంటారు. ఏడాది పొడవునా వచ్చే అన్ని పౌర్ణములు ప్రత్యేకమైనవి అయినప్పటికీ మార్గశిర పౌర్ణమికు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున ఉపవాసం ఉండాలని సూచించారు. విష్ణువు, లక్ష్మీదేవిని పూజిస్తారు. చంద్రుడిని కూడా పూజిస్తారు. ఉజ్జాయిని ప్రత్యేక జ్యోతిష్యుడు ఆనంద భరద్వాజ్ ప్రకారం ఈ రోజున తులసికి సంబంధించిన ప్రత్యేక ఆచారాలు జీవితంలోని కొన్ని అడ్డంకులను తొలగిస్తాయట. కుటుంబ ఉద్రిక్తత, ఇంట్లో నిరంతర విభేదాలు, తగాదాలు లేదా అశాంతి ఉంటే మార్గశిర పౌర్ణమి రోజున కొత్త తులసి మొక్కలను కొని ఉత్తరం, ఈశాన్యం లేదా
తూర్పు దిశలో నాటండి. ఈ దిశలలో తులసిని నాటడం వల్ల ఇంటి నుండి ప్రతికూల శక్తి స్వయంచాలకంగా తొలగిపోయి వాతావరణంలో సామరస్యం, ఆనందం, సానుకూలత పెరుగుతుందని నమ్ముతారు. డబ్బు అడ్డంకి. వ్యాపారం ముందుకు సాగకపోతే లేదా మీరు మీ ఉద్యోగంలో పదే పదే అడ్డంకులను ఎదుర్కొంటుంటే ఒక చిన్న తులసి కొమ్మను పసుపు వస్త్రంలో కట్టి మీ దుకాణం, కార్యాలయం లేదా సేఫ్ వంటి మీ డబ్బు స్థలంలో ఉంచండి. ఈ పరిహారం నిలిచిపోయిన నిధులను తిరిగి తీసుకురావడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది. కెరీర్ పురోగతికి అవకాశాలను కూడా పెంచుతుంది. ఆర్థిక సంక్షోభం. ప్రతిరోజు తులసిని పూజించడం శుభప్రదమైనప్పటికీ మార్గశీర్ష పౌర్ణమి రోజు ప్రత్యేక ప్రయోజనాలను కలిగిస్తుంది. ఉదయాన్నే 11 తులసి ఆకులను కోసి వాటిని కోసే ముందు తులసీమాతను క్షమాపణ కోరండి. తరువాత ఆ ఆకులను ఎర్రటి వస్త్రంలో కట్టి మీ ఇంటి ప్రధాన ద్వారం తలుపు చట్రంపై వేలాడదీయండి. ఈ సరళమైన పరిహారం ఆర్థిక ఇబ్బందులను తగ్గించడంలో సహాయపడుతుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి ఆశీర్వాదాలను తెస్తుంది. మార్గశిర పౌర్ణమి రోజు స్నానం చేయడం, దానం చేసే సాంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. గంగానదిలో స్నానం చేయడం, తీర్థయాత్ర, దాతృత్వంలో స్నానం చేయడం జీవితంలోని కష్టాలను తొలగిస్తుంది. ఇంట్లో ఆనందం మరియు శ్రేయస్సు ఉంటుంది. ఈ రోజున మీ రాశికి అనుగుణంగా దానం చేయడం వల్ల అనేక రెట్లు ఫలితాన్ని పొందడానికి వీలవుతుంది. అలాగే జీవితంలో స్థిరత్వం, అదృష్టం మరియు పురోగతిని తెస్తుందని జ్యోతిష్య శాస్త్రం విశ్వసిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ శుభరోజున మీ రాశిచక్రానికి అనుగుణంగా వస్తువులను దానం చేయడం శుభ ఫలితాలను అనేక రెట్లు పెంచుతుంది. ఈ రాశిచక్రానికి వేటిని దానం చేయాలో చూడండి. మేషరాశి. మార్గశిర పౌర్ణమి నాడు మేషరాశి వారు ఎర్రటి వస్త్రాలను దానం చేస్తే మంచిది. వృషభ రాశి. మార్గశిర పౌర్ణమి నాడు ఈ రాశివారు తెలుపు రంగు వస్తువులను దానం చేస్తే మంచిది. మిథున రాశి. ఆకుపచ్చ బట్టలు దానం చేస్తే మంచిది. కర్కాటక రాశి. దుప్పట్లు లేదా ఉన్ని బట్టలు దానం చేస్తే మంచిది. సింహరాశి. ఎర్ర గంధపు చెక్క దానం చేస్తే మంచిది. కన్యారాశి. దుప్పట్లు లేదా ఉన్ని బట్టలు దానం చేస్తే మంచిది. తులారాశి. బియ్యం దానం చేస్తే మంచిది. వృశ్చిక రాశి. బెల్లం దానం చేస్తే మంచిది. ధనస్సు రాశి. పసుపుని దానం చేస్తే మంచిది. మకర రాశి. నల్ల నువ్వులను దానం చేస్తే ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కుంభరాశి. నల్ల మినపప్పుని దానం చేస్తే మంచిది. మీనరాశి. మామిడి లేదా మామిడితో చేసిన వాటిని దానం చేయండి. మార్గశిర పౌర్ణమి కేవలం ఆరాధన రోజే కాదు, ఇది ఆధ్యాత్మిక శుద్ధి, ద్రాఢ్యత్యం మరియు కృతజ్ఞత యొక్క పర్వదినం కూడా. ఈ రోజున చేసిన విరాళాలు ప్రస్తుత జీవితంలోనే కాకుండా రాబోయే కాలంలో కూడా అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తాయి. ఈసారి డిసెంబర్ 4న వచ్చే పౌర్ణమి ఖచ్చితంగా మీ జీవితంలో కొత్త కాంతి మరియు సానుకూలతను తెస్తుంది. భక్తి, విధేయత మరియు మంచి స్ఫూర్తితో ఆరాధించండి, దానం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందు ఉంటాయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ధన్యవాదములు.